హలో మధునాల హైదరాబాదులో ప్రతి వీధి వినాయకుడితో పులకించిపోతుంది. ఇక్కడ తార్నాకలో తారా సౌదా దగ్గర ఒక పెద్ద వినాయకుడిని పెట్టారు. ఈయన అద్భుతంగా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసేసారు. అద్భుతంగా భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా ఇప్పటికే కొన్ని వందల మంది భోజనం చేసి చేసిపోయారు. అద్భుతమైన కార్యక్రమం కూడా జరుగుతుంది. लेन पर मारना है మీకు ఆయనతో అదే తినిపించాలని మీ కోరిక. ఆయనతో అదే తినిపించాలని కోరిక. బాబాయ్కి క్యూలో నిలబెట్టవద్దు, తినిపించాలని వాళ్ళ కోరిక. నేను ఆయన పోయి తింటాను, ఈయన కోరిక. తీసుకుంటా బాబాయ్. తినవా అందరికీ ఆడ చూడాలా, ఈడ చూడాలా. ఇక్కడ ఈ కార్యక్రమం గురించి గోపాలన్న గారు ఏమన్నా మాట్లాడతారా? యుద్ధం లాగానే అందరూ ఒకటే మాట మాట్లాడండి. గలీజ్ మన 11 యూత్ అసోసియేషన్ తార్నాక వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నాను రెగ్యులర్గా. అలా ప్రోగ్రామ్స్ కానీ చాలా బాగుంటాయి. అన్నదానం చేస్తారు, అన్నప్రసన్నం బాగుంటుంది. జనాలు అందరూ బాగా మెచ్చుకున్నారు. ఫుడ్ బాగుందని మెచ్చుకున్నారు. కాబట్టి ఫుడ్ అయిపోయినందుకు మేము కొంచెం ఇబ్బంది పడ్డాము. మళ్ళీ అందరికీ సరిపోయేట్టు మళ్ళీ వండిపించాము. ఇక్కడ వండిపించి మళ్ళీ అలా సర్వ్ చేస్తున్నారు. అది చాలా సంతోషమైన కార్యక్రమం. అంటే అంత యంగ్ స్టార్స్ కాడికి వెళ్ళి అంత ముసలాళ్ళు అయిపోయే వరకు అదే స్టేజ్లో అదే దీంట్లో ఏమంటారు మన ఉత్సాహంతో చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ చేద్దాం అనుకున్నాం. ఇంకా గ్రాండ్గా చేస్తారు, చూద్దాం. లెట్స్ హోప్ దెమ్, లెట్స్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అంతే. మా యొక్క గణేషుల పద్ధతి ఏంటంటే గత 99 నుంచి ఇప్పటి వరకు 25 ఇయర్స్ అయింది.
మా గణపతి ఉత్సవాలలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వాడ గల్లీ తార్నాకలో స్ట్రీట్ నెంబర్ 11th యూత్ అసోసియేషన్ అనేది గత 25 ఈ రోజుకి 99 నుంచి మొదలుకొని 2024 వరకు 25 ఇయర్స్ అయింది. ఎవ్రీ ఇయర్ జరిగే కార్యక్రమాలది ప్రతి ఒక్కటి మేము ఘనంగా చేస్తాము. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేసి అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మత సామరస్యం కాకుండా అన్ని విధాల మా గల్లీ ప్రతి చిన్న పెద్ద అందరు కలిసి మా గల్లీకి ఫుల్ సపోర్ట్ చేస్తారు. యావత్తు తెలంగాణని కాకుండా హైదరాబాద్ అని కాకుండా మా తార్నాకలో ఏదైనా వైభవంగా చేస్తాం మేము. చాలా మా గల్లీవాసులు ఇతరతర అందరు ప్రజలంతా సహకరిస్తారు. దీనికి అంతా ఆ మహారాజ్ గారే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ అన్న. అన్న ఎవరన్నా మాట్లాడండి. హాయ్ హలో. మీరు గణేష్ గురించి ఒక మాట మాట్లాడండి, 2 మాటలు మాట్లాడు ఏం కాదు. గణేష్ గణేష్ ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. మేము చాలా బాగా అన్నదానం జరుగుతుంది. చెప్పు నీ పేరేం చెప్పు ఫస్ట్. నా పేరు జయప్రకాష్ అండి. నేను ఒక 3 ఇయర్స్గా ఇక్కడ గణేష్ని పెట్టడం చూస్తుంటాను. ఈసారి అన్నదానం మంచిగా జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సూపర్ తమ్ముడు. అంతే హ్యాపీ అంతే గుర్తుగా ఉంటుంది అది అంతే. వెరీ గుడ్. నైట్లో ప్యాడ్ మాట్లాడు. వంశీ పనిలోనే ఉన్నాడు. వంశీ వెంకట్ చెప్పు. అందరు మాట్లాడిండ్రు చెప్పు. ఏం చెప్పాలి? గణేశుడు 25 ఏళ్ళు బట్టి చేస్తున్నాం. సో సంతోషంగా 25 ఇయర్స్ నుంచి గణేశుని పెడుతున్నామండి. ఇది 25 ఇయర్స్. ఇది ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేయాలని మేము అనుకుంటున్నాము. అందరూ మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా చేస్తూనే ఉంటుంటాం. ఇక గణేశుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సూపర్. మెల్లగా ఇంకా నరేష్ అందరు మాట్లాడి నువ్వు చెప్పు. అరే అట్లా సిగ్గుపడితే ఎట్లా? మనోళ్ళు ఎవరైనా కవర్ అయిపోయింది. లేడీస్ ఉన్నారు ముందు. జస్ట్ గణేష్ గురించి ఎట్లా ఉంది, ఏంటి అన్నదానం ఎలా చేస్తున్నారు, సో హౌ యు ఆర్ ఫీలింగ్ దట్ ఎలా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ నా పేరు స్మిత, తార్నాక డివిజన్లోనే ఉంటాను నేను. ఇక్కడ ఇప్పుడు 25th ఇయర్ అండి ఇది గణేశుని పెట్టడము. సిల్వర్ జూబ్లీ అండి ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. అట్లనే అన్నదానం కూడా చెప్పలేనంత, అంటే మంచి సౌకర్యంతో ప్రతి ఒక్కరు ప్రజలకి అందుబాటులో ఉండి ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దగ్గర 1000 మంది పైనే వచ్చి అన్నప్రసాదాలు తింటారు ఇక్కడ. అదే కాకుండా సాయంత్రం పూట కూడా చాలా మంచిగా పూజలు చేర్పిస్తారు ఇక్కడ అంతా. ఇంకా ఇది తార్నాకలో పెట్టడం 25 సంవత్సరాల నుంచి అతిపెద్ద విగ్రహం కూడా ఇక్కడే ఇదే గణేశుడు అండి. చాలా పెద్దగా పెడతారు, చాలా పెద్దగా కూడా తీయడం కూడా చాలా అసలు కన్ను విందుగా ఉంటుంది. ఇక్కడ చూస్తే చాలా మంచిగా చేస్తారు. ఈ గణేశుడి దగ్గరికి మేము కూడా ఈరోజు అన్నప్రసాదంకి వచ్చినాము కాబట్టి ఆ దేవుడిది అన్నప్రసాదం తినడం చాలా మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రసాదం తినాలంటే అది మనకి రాసి ఉండాలంటే అది కలిగి ఉంటేనే మనం తినగలుగుతాము. కాబట్టి మేము అంటే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా మాకు బాగా తెలుసు. మేము ఇక్కడ ఉన్న 25th ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం కూడా అంటే ఒక్కొక్క విగ్రహంకి కూడా ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క గణేశుడు కూడా ప్రత్యేకతతోనే ఒక సంవత్సరం నిర్వహిస్తారండి. నేను ఇప్పుడు ఈ వాయిస్ ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం పడుతున్నాను దేవుడి తరఫు నుంచి. జై గణేష్. స్మిత గోపాలన్న అందరు గోపాలన్న పేరు చెప్తున్నారే. ఒకే మాట ఏమన్నా ఒకటి 2 మాటలు ప్రేమగా ప్రేమతో
జై బోలో గణేష్ మహారాజ్కి జై. 11th యూత్ అసోసియేషన్ మేము ఈ వినాయకుడు పెట్టేసి 25వ సంవత్సరం ఇది. వీఆర్ సెలబ్రేటింగ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి చిన్న ఉన్నప్పటి నుంచి మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఎక్కువ మాట్లాడడానికి రాదు నేను. ఓకే థ్యాంక్ యూ గోపాలన్న. ఓకే గోపాలన్న థ్యాంక్ యూ అన్న. పక్కన